వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 19 ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్య కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సినటువంటి పని లేదు. ఎప్పటి నుంచో పొదుపు చేస్తున్న ధనము ఈరోజు మీ చేతికి వస్తుంది. కొంతమందికి కుటుంబంలోని కొత్త వ్యక్తి రావటం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది. అంతులేని ఆత్మిక ఆనందం తాలూకు అనుభూతి ఈరోజు అనుభవంలోనికి వస్తుంది. దానికోసం కాస్త సమయం కేటాయించండి. ఆఫీస్లో అన్ని అంశాలు ఈరోజు మీ అనుకూలంగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు మీరు మీ కొరకు చాలా సమయం దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి, పుస్తక పఠనానికి, మీ ఇష్టమైన పాటలు వినడానికి సమయాన్ని వాడుకుంటారు. అంతులేని ప్రేమ పారవిషయంలో ముందెచ్చి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు వీలుగా మీ భాగస్వామి ఈరోజు ఫుల్ మూడ్లో ఉంటారు. ఆ విషయంలో ఆమెకి అతనికి సహాయపడమే మీ వంతు. హనుమాన్ ఆలయంలో బాదములు అందించండి. వాటిలో సగం ఇంటికి తీసుకుని వెళ్ళండి. మీ లాకర్లో మీ ఆర్థిక జీవితంలో మరింత పవిత్రత కోసం. వృషభ రాశి జాతకులకు మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ అతిగా తినటం, మత్తు కలిగించే హార్డ్ డ్రింకులను తీసుకోవడం కూడా దారితీస్తుంది. జాగ్రత్త వహించండి. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించుకుంటే దీనికి కావాల్సిన మీ మీద నమ్మకము, కుటుంబంలోని స్నేహితులతో ఉండే సమయం మీ భాగస్వామి ప్రేమ జీవితం కోసం ఆత్మికమని ఈరోజు తెలుసుకుంటారు. తగిన పరిజ్ఞానం ఉన్నాయి. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడతాయి. ఈరోజు మీరు జీవిత భాగస్వామి చేసే అమాయక పనులు ఈ రోజును అద్భుతంగా మారుస్తాయి. రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించండి. మిథున రాశి వారికి ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యం నుంచి మీరు విముక్తి పొందుతారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకం. మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చెబుతుంది. పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. రోజంతా మీ మూడు చాలా బాగా ఉంటుంది. మీ నిర్ణయాలు ఒక కొలికి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే అది చాలా నిరాశకు గురిచేసే రోజు అవుతుంది. మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమ రోజుని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు ఆప్యాయత కోసం మత సంబంధ సంస్థలకు బియ్యం, చక్కెర, పాలు వంటి చంద్ర సంబంధిత వస్తువులను దానం చేయండి. కర్కాటక రాశి జాతకులకు ఈరోజు మీరు దయా స్వభావం ఎన్నో సంతోషమైన క్షణాలను తెస్తుంది. తెలివిగా చేసిన మదుపులే లాభాలను తిరిగి వస్తాయి కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి. మీ ఇంటి చుట్టుపక్కల వెంటనే శుభ్రం చేయవలసిన అవసరం ఉంది. భగ్న ప్రేమ కలిగి నిరాశకు గురిచేస్తూ ఉంటుంది. ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా కనిపిస్తుంది. ఈరోజు మీరు రాత్రి జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల మీరు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. మీతో కలిసి ఉండటానికి మీకు అంతగా నచ్చని పలు విషయాలు మీ జీవిత భాగస్వామి ఈరోజు చెప్తారు. ఆహ్లాదకరమైన నిన్న మరియు సంతోషకరమైన ప్రేమ జీవితం కోసం శనగపిండితో తయారు చేసిన స్వీట్లు మరియు రుచికల వంటకాలు పంపిణీ చేయండి మరియు తినండి కూడా. సింహరాశి జాతకులకు ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీకు ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందులకు ఎదురవుతారు. కుటుంబంలో పిల్లలను స్నేహితులతో కలిసి గడిపిన సమయము చాలా ముఖ్యమైనది. అది మీ జవసత్వాలను మరలా ఉత్తేజితం చేస్తూ ఉంటుంది. పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి యొక్క హుషారు తారాస్థాయిలో ఉంటుంది. ఈరోజు మీ కళాదృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడని రివార్డులు తీసుకొస్తుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి తీరిక లేకుండా సమయాన్ని గడుపుతున్నారో వారికి ఈరోజు మొత్తానికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీరు జీవిత భాగస్వామితో గడుపుతారు. బహుళ ధ్యానం రొట్టెని సిద్ధం చేసి ఆర్థికంగా పెరగడానికి పక్షులకి ఆహారంగా ఇవ్వండి. కన్యారాశి జాతకులకు చక్కని ఆరోగ్యం క్రీడా పోటీల్లో పాల్గొనడానికి అనుమతిస్తుంది. ఈరోజు మూలధనం సంపాదించుకోగలుగుతారు. మొండి బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనం అవుతుంది. ఈరోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లు మీకు వెలుగులోనికి ఉంటాయి. నిర్ణయం చేసేటప్పుడు గర్వం, అహంకారం కలగనివ్వకండి. మీ క్రింది ఉద్యోగులు ఏమి చెప్పాలనుకుంటున్నారో వినండి. ఈరోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుతారని చూస్తారు. కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతత పొందడానికి ఇష్టపడతారు. పెళ్ళంటే కేవలం ఏంటో ఈరోజు తెలుసుకుంటారు. ఓం కేతువే నమః. వృత్తిలో శ్రేయభివృద్ధికి 11 సార్లు రోజు పఠిస్తూ ఉండండి. తులారాశి జాతకులకు సొంతంగా మందులు వేసుకోకండి. అది మిమ్మల్ని మందుల మీద ఎక్కువ ఆధారపడటం పెరిగేలాగా చేస్తుంది. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. మీ సంతానానికి చెందిన ఒక సన్మాన భావాన్ని మీకు సంతోషం అవుతుంది. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉంది. ఒకవైపు ఆకర్షణ ఈరోజు వినాశకారిగా రుజువు అవుతుంది. క్యూపిడ్స్ అంతులేని ప్రేమలో మీ వైపు దూసుకొస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది వాటిని గురించి ఎరుకతో ఉండడమే. మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకు వెళ్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి. సూర్యకాంతిలో ఆకుపచ్చ రంగు గాజుసీసాన్ని నింపి ఉంచండి. వారి వ్యాధిరహిత జీవితం కోసం మీ స్నానం నీటిలో కలపండి. వృశ్చిక రాశి జాతకులకు
ఈరోజు మిమ్మల్ని ఆవరించిన సెంటిమెంట్ మూడ్‌ని వదిలించడానికి గతాన్ని మీరు తరిమెయ్యాలి. మీరు డబ్బుల్ని పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకొస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేస్తారు. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉన్నాయి. ప్రేమ ఒక ఓట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోకచిలుకలు వంటివి. ఈ రొమాంటిక్ ఫీలింగులు మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. ఈరోజు మీ కళా దృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడని రివార్డులు తెస్తుంది. లీగల్ విషయాల్లో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్ళడానికి మంచి రోజు. మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకు నులివెచ్చని స్పర్శని ఈరోజు మీరు చాలా బాగా అనుభూతి చెందుతారు. మంచి ఆరోగ్య ప్రయత్నాలు పొందడం కోసం ప్రవహించే నీటిని మినుములు, నలుపు నువ్వు గింజలు మరియు కొబ్బరి నూనె పెట్టండి. ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి రక్తపోటు గలవారు మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు. ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. పెళ్లి బజార్లో కొంతమందికి రొమాన్స్ వంటి వారి హుషారు తారస్థాయిలో ఉంటుంది. మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ధనుసు రాశి వారికి ఈరోజు ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు. ఇది మీ యొక్క రోజు మొత్తం దెబ్బతీస్తుంది. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త మిమ్మల్ని సంతోషాన్ని తెలిగిస్తుంది. పెళ్లి బాజాలో కొంతమందికి రొమాన్స్ ఉండి హుషారుని తారస్థాయిలో ఉంచుతాయి. తెల్లగంధం మీ యొక్క తిలకని వర్తించి చేయడం వల్ల మీ యోగ్యమైన ఉండడానికి సహాయపడుతూ ఉంటుంది. మకర రాశి వారు మకర రాశి వారికి ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరక ప్రయోజనాలు కాగలదు. కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇతరులను మురిపించే మీ గుణం, మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులు తీసుకొస్తుంది. మీ ప్రేమ వ్యవహారంలోకి కూడా ఎవరో ఒకరు రావచ్చు. ఆఫీస్‌లో ఎవరో ఎవరైతే మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే గనక ఆ మంచి రోజు ఈరోజే కాబోతుంది. మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకి వెళ్తారు. ఈరోజు మీరు జీవిత భాగస్వామి రొమాంటిక్ డేట్‌కు వెళ్ళే ఆ బంధాలు మరింత బలోపేతమవుతుంది. గోధుమ, కాయధాన్యాలు, బెల్లం, గంజి, ఎరుపు వస్త్రాలు మరియు కుంకుమ వంటి వస్తువులు మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరిచేందుకు విష్ణు లేదా శివ దేవాలయంలో సూర్యభగవానునికి ఇవ్వండి. కుంభరాశి వారు కుంభరాశి వారికి అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా పనిచేయే ప్రణాళిక మీ రోజును రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అందరితో మంచిగా ఉండండి. లేదంటే మీ యొక్క ఉద్యోగం పోయే అవకాశం ఉంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి ప్రభావం చూపుతుంది. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసుగా తీసుకుంటారు. ఈరోజు ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రియమైన వారు మీతో వ్యవహారానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయం తీసుకునేందుకు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన. ఈరోజు కొత్త భాగస్వామితో ప్రమాణపూర్వకమైంది. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్లుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో ఆనందం పెంచడానికి రావి చెట్టు మీద కుంకుమ గుత్తులు వర్తించండి మరియు పసుపు దారితో చెట్లు కట్టాలి. మీనరాశి వారు మీనరాశి జాతకులకు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం, ఆనందం పొందుతారు. ఈరోజు మీ బంధువులతో ఎవరైతే దగ్గరగా అప్పు తీసుకొని తిరిగి చెల్లించుకుంటూ అడుగుతారు వారికి అప్పు ఇవ్వకండి. సాయంత్రం మీరున్న చోటికి అనుకునే అతిథులు రావడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మీరు యొక్క కార్యాలయంలో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారులు మనల్ని పొందుతారు. మీ పనితనం వల్ల మీ ప్రయోజనాలు పొందుతారు. అనుభవం గల వారి నుండి మీరు వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు. మీరు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు. కానీ సమయం చాలా విలువైంది. ఇంట్లో పండు కాసే మొక్కలను కలిగి కుటుంబ జీవితం కోసం పవిత్రంగా ఉంచండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.